గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం లాజికల్ రీజనింగ్లో రెండు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ ఈజ్ రిలేటెడ్ విత్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అనమాట. ఏంటి ఇచ్చాడు? ఏ ఈజ్ పీస్ ఫాదర్. ఓకే, ఏ పీకి ఫాదర్, ఏ పీ ఓకే ఫాదర్ అనమాట. ఇది ఓకే ఎఫ్ఏ రాస్తున్నాను ఫాదర్కి. అంటే ఏ ఇంటి మేల్. ఓకే, ఇది కూడా పక్కన మనం చూసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది లాస్ట్లో చెప్పేటప్పుడు. ఏ ఈజ్ పీస్ ఫాదర్, క్యూ ఈజ్ సీస్ డాటర్. అంటే ఇంకో రిలేషన్ ఏంటి? సి ఇస్తే క్యూ ఏమవుతుంది? సికి డాటర్ అవుతుంది. ఓకే, ఇది ఫిమేల్, ఇద్దరు ఫిమేలే. ఓకే, సో ఇదేంటి? మదర్ అండ్ డాటర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డి ఈజ్ సీస్ హస్బెండ్. డి సికి హస్బెండ్. అంటే డి ఏంటి? మేల్. ఓకే, హస్బెండ్ అంటే ఏంటైంది? సారీ, ఇక్కడ క్యూ కదా, క్యూ ఈజ్ సీస్ డాటర్ కదా, క్యూ రాయాలి, నేను తప్పుగా డి రాస్తాను, సారీ. సో మనకేంటైంది? సి ఏమో క్యూకి మదర్ అయింది, డి ఏమో క్యూకి ఫాదర్ అయ్యారు. ఓకే, హస్బెండ్ కదా, సికి హస్బెండ్ అంటే క్యూకి ఫాదర్. నా ఇప్పుడు ఏంటి? డి ఈజ్ సీస్ హస్బెండ్ అయిపోయాక ఏ ఈజ్ క్యూస్ ఫాదర్ ఇన్ లా. ఏ క్యూకి ఫాదర్ ఇన్ లా అవుతున్నాడు, ఫాదర్ ఇన్ లా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఏ క్యూకి ఫాదర్ ఇన్ లా, పి ఏకి సన్. ఓకే, అంటే క్యూ డాటర్ ఇన్ లా అయింది, ఏకి డాటర్ ఇన్ లా అయింది క్యూ. ఓకే, అండ్ పి అండ్ క్యూ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ అవుతారు. ఎందుకంటే ఏకి పి ఏమో సన్ను, క్యూ ఏమో డాటర్ ఇన్ లా. ఓకే, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు డి ఇఫ్ పి రిలేటెడ్ టు డి అంటున్నారు. అంటే ఆబ్వియస్లీ సన్ ఇన్ లా, సన్ ఇన్ లా. ఓకే, ఇదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే డికి క్యూ ఏమో డాటర్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఏ పీకి ఫాదర్, ఓకే, సి క్యూకి మదర్, అండ్ డి సికి హస్బెండ్ కాబట్టి క్యూకి ఫాదర్ అవుతారు. అండ్ క్యూ ఏకి డాటర్ ఇన్ లా అవుతుంది. పి సన్ కాబట్టి పి క్యూకి హస్బెండ్ అవుతారు కాబట్టి క్యూ ఫాదర్కి పి సన్ ఇన్ లా అవుతాడు. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ ఇది మీకు బాగా అర్థమైంది. ఇలా మీరు ఫ్లో చార్ట్లా మీకు ఎలా కంఫర్టబుల్ అయితే అలా ఫ్లో చార్ట్ వేసుకుని ఇటువంటి క్వశ్చన్స్ చేస్తూ ఉంటే అసలు తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుంది. తర్వాత మేల్ అండ్ ఫిమేల్ కూడా అక్కడ రాసేసుకోండి. మేల్ ఫిమేల్ రాసుకుంటే సన్ ఇన్ లా, లేకపోతే మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అన్న ఆప్షన్స్ అలాంటివి వచ్చినప్పుడు మీకు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 4 exams to be conducted on 4 days from Monday till Thursday. The exams to be conducted are English, Maths, Physics, Bio. Neither Physics nor English to be conducted on Thursday. ఇక్కడ రాసేసుకుందాం చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడే చేస్తున్నాను నేను. మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డేలో 4 ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఏంటి ఇచ్చాడు? నైదర్ ఫిజిక్స్ నార్ ఇంగ్లీష్ టు బి conducted on Thursday. Subjects ఏమిటి? ఇంగ్లీష్, మ్యాథ్స్, ఓకే, బయో అండ్ ఫిజిక్స్. రైట్, ఇప్పుడు ఏంటన్నాడు? నైదర్ ఫిజిక్స్ నార్ మ్యాథ్స్ టు బి కండక్టెడ్, ఫిజిక్స్ అండ్ బయో, నైదర్ ఫిజిక్స్ నార్ ఇంగ్లీష్ టు బి కండక్టెడ్ ఆన్ థర్స్డే. ఫిజిక్స్ ఇంగ్లీషు కాకపోతే ఏంటి మిగులుతాయి? బయో మిగులుతుంది, లేదంటే మ్యాథ్స్ మిగులుతుంది. ఈ రెండే అవుతాయి. ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ థర్స్డే అవ్వట్లేదని ఇచ్చాడు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి? నైదర్ ఫిజిక్స్ నార్ మ్యాథ్స్ టు బి కండక్టెడ్ ట్యూస్డే. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కాకపోతే ఇంకా మిగిలినవి ఏంటి? ఇంగ్లీష్ ఆర్ బయో ట్యూస్డేలో అయ్యేవి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? ఓకే, టు బి కండక్టెడ్ ట్యూస్డే. There are 3 exams conducted after biology. 3 exams conducted after biology అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ పేపర్ వాళ్ళది బయాలజీ అవుతుంది. బయాలజీ అయింది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి మనకి ఈ బయో ఆప్షన్స్ క్యాన్సిల్ అయిపోయాయి.
ఓకే, బయాలజీ ఫస్ట్ మండే అయిపోయింది. ఇంకా మండే అయిపోయింది, ట్యూస్డే ఏమో ఇంగ్లీష్ అయిపోయింది, థర్స్డే ఏమో మ్యాథ్స్ అయిపోయింది. సో మిగిలిన ఫిజిక్స్ ఏ డే అవుతుంది? వెన్స్డే అవుతుంది. ఫిజిక్స్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఆన్ విచ్ డే అని క్వశ్చన్ ఉంది. సో వెన్స్డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇటువంటి టైప్ క్వశ్చన్స్కి మీరు ఇలా మీరు రాసుకుని మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా మీరు ఫ్లో చార్ట్లో రాసుకుని చేస్తే తప్పులు అవ్వవు. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఎంజాయ్ చేస్తే కనుక వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.